365 డేస్ ఛాలెంజ్ లో ఇది 25th డే. పొద్దున్న చెన్నైలో అడుగు పెట్టా. అక్కడ మనకి చింటూ బ్రో ప్రశాంతం కనిపించాడు. అంత ప్రశాంతంగా ఉంటే మనం ఎందుకు ఊరుకుంటాం. అక్కడ నుండి వాటిని తరిమేసా. ఈ గ్యాప్ లోనే మా సందీప్ మాయ బండేసుకొని వచ్చాడు. మాయ పొద్దున్న ఎర్లీగానే దిగిపోతా అలా చెప్పిన వెంటనే మెట్రో స్టేషన్ బండేసుకొని వచ్చాడు. ఇదిగోండి నేను వచ్చిన ట్రైన్ ఇదే. అలా జాలీగా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయి మా కాలేజ్ రోడ్డుకి వచ్చి ఆహా బయట నుండి చూస్తే ఎంత బాగుంది. కానీ లోపలే ఉండదు డొల్లే. ఇలా రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చానో లేదో. ఓడి అమ్మా జీవితం. రే ఇది రూమా డంప్ యార్డ్రా. ఇలా ఉంటే ఉందిలేరా. కానీ నా మంచం మీద బెడ్ ఏదిరా. సరేలే ఫస్ట్ వెళ్ళి టిఫిన్ చేసి వద్దాం అని చెప్పి బయలుదేరాం. కానీ మా సందీప్ మాయ గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లే. అలా టిఫిన్ షాప్ లోకి ఎంటర్ అయిపోయాం. ఇదేదో సుప్రభాతం అంట. హోటల్కి వచ్చిన తర్వాత ఎవడైనా మెనూ కార్డు అడుగుతాడు. వీడు చూడండి పోజులు పెడుతున్నాడు. అమ్మా మెనూ కార్డు వచ్చింది. ఆ మెనూ కార్డు చూసిన వెంటనే ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా అలా అని అడిగాను. మా వాడికి బిల్లు కట్టేది నువ్వే కదా అని చెప్పాడు. వేస్తున్నారా ఫ్రెండ్స్, నాకొద్దు ఈ ఫ్రెండ్స్ సావురి. ఆహా దోశ వచ్చిన తర్వాత మా వాడు ముఖంలో చిరునవ్వు చూడండి. సిగ్గుపడుతున్నాడు. తిని వెంటనే రూమ్ కి వచ్చి ఇదంతా క్లీన్ చేసాం. ఇంకా స్టార్ట్ చేయాల్సిందే అని చెప్పి స్టార్ట్ చేసాం. ఇక దిగిపోతాం ఆ రంగంలోకి, ఆ మహాయజ్ఞంలో గంట. నేను అబ్బో ఏదో అనుకున్నాం కానీ తక్కువేం లేవు అక్కడ. ఈ గ్యాప్ లోనే ఫ్రెష్ గా పడుకొని లేచాడు. నిజంగానే అలానే ఉంటాడు ఆడు. సడన్ గా మా ఓనర్ ఆంటీ వచ్చి తలుపు కొట్టారు. మా ఓనర్ ఆంటీ వచ్చి ఏమన్నారు, ఆ రూమ్ ని మేము ఎలా క్లీన్ చేసామో ఇదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా.